సర్పంచ్ గారు సన్మానం చేస్తారన్న ఒకసారి ముందుగా సన్మానాన్ని స్వీకరించాలని మనవి చేస్తున్నాం. చెయ్యి శాల్వా బాయ్ శాల్వా శాల్వా గట్టిగా చెప్పట్లు. సర్పంచ్ గారు సన్మానం చేస్తా ఉన్నారు, గట్టిగా చెప్పట్లు. సొంత ఊరికి వచ్చినాడు అనిపిస్తుంది. మంచి మా నాయకులు అందరూ ఉన్నారు, సర్పంచ్ గారు, మరి మా మండలాధ్యక్షులు, మా సీనియర్ నాయకులు, మా టీడీసీ చైర్మన్, మా ఏఎన్సీ చైర్మన్లు, మా ఎంఆర్ఓ ఎంపీడీ గారు, మా యువకులు, మా ఏఎన్సీ చైర్మన్ సంఘ, మరి పిఎస్సిఎస్ చైర్మన్లు, చాలామంది మా సర్పంచులు, మా గణేష్, ఇంకా చాలామంది నాయకులంతా ఉన్నారు. ఇలా లక్ష్మీనాయక్ తాండకు ఇలా 20 లక్షలతోని బ్రహ్మాండంగా మోహన్ సింగ్ పనిగా సూపర్గా లోపల పార్కింగ్ బిల్సింగ్ వెళ్ళి జబర్దస్త్గా బాగా కట్టారు. ఈ మనసులో మా డీఈకి ఏఈకు అప్రిషియేట్ చేస్తున్నా, వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత చాలా గ్రామ పంచాయతీలు ఓపెన్ చేస్తున్నాం. మన నేరల్ తాండా, మన చర్మల్, అన్ని గ్రామాల్లో వజ్రపల్లి, మన లింగంపల్లి ఇక్కడ చేసినాం, గాంధార వండికలు చేసినాం. ప్రతి రకాల నేను వచ్చినాక అంతా కూడా గ్రామ పంచాయతీ, కొత్త గ్రామ పంచాయతీ చేపించుకుంటూ పోతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చినాక ఈ ఊరికి సీసీ రోడ్ కింద 5 లక్షలు ఇచ్చిన కంప్లీట్ చేసినాం. మళ్ళీ ఒక కల్వెట్ పక్కనాయక తాండ దగ్గర 15 లక్షలు ఇచ్చినాం, అది కూడా కంప్లీట్ అయిపోయింది. నువ్వే చేసినట్టు 15 లక్షలు చేసాడు. తర్వాత సీసీ రోడ్డు ఇంకొక 18 లక్షలు ఇచ్చినా ఇప్పుడు ఇంకా నడుస్తున్నాం. మరి జీబీ బిల్డింగ్ 20 లక్షలు ఇచ్చినాం, ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సపోర్ట్తో గట్టిగా నేను వచ్చినాక 58 లక్షలు ఎనర్జీ నుంచి ఇచ్చిన. ఇందిరా ఇల్లు 11 ఇచ్చినాం, ఒక్కొక్క దానికి 5 లక్షలు, సుమారు 55 లక్షలు అవే వచ్చినాయి. తర్వాత సిఎంఆర్ఎఫ్ చెక్కులు 10 చెక్కులు ఇచ్చినాం, సుమారు 2 లక్షల రూపాయలు వచ్చినాయి. అంటే 1,20,00,000 లక్ష్మీనాయక్ తాండాకి ఇప్పటివరకు నేను వచ్చినాను. మరి ఇంతకుముందు ఈ రోడ్ ఒకటి ఉన్నది. తర్వాత ఈ 420 ఎకరాల గురించి మా సంఘ, మా ఇక్కడ ఉన్న నాయకులందరూ ఎప్పటి నుంచి అడుగుతున్నారు. దానికి మేము కూడా అప్పుడు అధ్యక్షుడు ఉండే, మేమే పోయి కోట్ల సుమారు 40 లక్షల రూపాయలు నా సొంత పైసలు ఖర్చు పెట్టుకున్నారు. 2 సార్లు పోయి స్టే కూడా పట్టుకొచ్చిన, మా సంఘ కూడా నేర్చుకుని లాయర్ కూడా కలిసిండు. లాయర్ పైసలు కూడా రూపాయి కూడా నేనే కట్టుకున్నారు. మా 44 లక్షల రూపాయలు నా సొంత పైసలు నాకు ఎందుకు కట్టుకుని ఆ రోజు కొట్లాడి తెచ్చినాం. కానీ కొంత పెద్ద మనుషులు కూడా కలెక్టర్ దగ్గర తీసుకుపోయినా. మా సంఘ కూడా వచ్చింది, నాతో పాటు ఇంకా 4 పెద్ద మనుషులు వచ్చారు. నువ్వు కూడా వచ్చిన కలెక్టర్ దగ్గర తీసుకుపోయి మాట్లాడినా. కానీ ఏమైందంటే ఇది వాళ్ళు చేసిన ధరణి తప్పుల వల్ల అలా ఎక్కింది. 400 ఎకరాలంటే కలెక్టర్కు మించిన స్థాయి. కలెక్టర్ అంటే ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు చేయగలుగుతారు. కలెక్టర్ 400 ఎకరాలు ఒకటే దగ్గర చేయాలంటే కలెక్టర్ గారు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సార్ ఇది ముఖ్యమంత్రి లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో దీనికి తీసుకోవాలా అని చెప్పిండు. మరి నేను తొందరనే మా వృత్తి కూడా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చే వారంలోనే రాసుకొని నోట్ చేసుకొని మేము రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సార్ దగ్గరికి మీరు ఒక 5-6 మంది మీరు వస్తే మీ అపాయింట్మెంట్ తీసుకుని పేరు కానీ కనిపిస్తాం. మేము ముందు పోయి మాట్లాడదాం. ఇవాళ ఆయన ఇస్తే సీఎం గారి దగ్గర కూడా పోయి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ ప్రయత్నంలో ఉన్నా తప్పకుండా చేసుడు. ఎందుకంటే 420 ఎకరాలు వాళ్ళు చేసిన తప్పుకు పోయిన గవర్నమెంట్లో మేము అనవసరంగా అంతకుముందు పంట చేసుకుని 40-50 నుంచి పంట చేసుకుంటే వాళ్ళు ఇరికిచ్చి ధరలు ఇరికిచ్చే వరకల్లా ఇలా ప్రొహిబిషన్ పడి మీకు లోన్లు వస్తలేవు. ఇలా ఉన్న లోన్ల మీద పైసలు కట్టి మన బ్యాంకులు తిరుగుతున్నారు. పంట పండించిన పంట అమ్ముడుపోతలేదు. ఇలా యూరియా వస్తలేదు. ఏది కాకుండా అయింది. భూమి ఉన్నది కానీ ఏది కాకుండా అయింది. ఆ పరిస్థితి ఉన్నది. కనుక డెఫినెట్గా నేను వచ్చినప్పటి నుంచి అసెంబ్లీలో కూడా మాట్లాడినా. సురేంద్ర చెప్పిండు. అసెంబ్లీలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు ఫారెస్ట్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ చూసినప్పుడు చెప్పిన మరొకసారి మీరు వినండి సార్, ఇది మా ప్రాంతంలో చాలా గిరిజన సోదరులు ఉన్నారు. భూమి నమ్ముకొని మరి అడవుల్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఇలా మీ ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోడు భూములను ఇచ్చిరు, పట్టాలని ఇచ్చిరు. మరి వాళ్ళు ఏం చేసుకోవాలా? నాలుగకి ఎక్కువ ఏం చేసుకోమంటారు? మీ పట్టా పోసుకుంటుంటారు. మీరు దున్ననియరు, ఒక ట్రాక్టర్ పెట్టనియరు, ఒక బోర్ వేయనియరు, ఒక పని చేయనియరు. మీరు చెప్పేదేమో భూమి ఇచ్చిన అంటారు. భూమి ఇచ్చి ఏమి ఇచ్చారు? పాస్బుక్లు ఇచ్చారు. ఏం చేసుకోమంటారు? పాస్బుక్ తీసుకపోయి లోపల అలవానే పెట్టుకోమంటారా?
ఏం చేసుకుంటారు అది తీసుకొని నాలుగు గీక్కోమంటారా అని చెప్పి నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాను. మీరు చూసి మీరు కలిసి గరీబోలకు ఇచ్చినప్పుడు బట్టాబోలు ఇచ్చినప్పుడు ఇలా బోరేస్తే మీకు ప్రాబ్లం. ఇలా మనం ఇచ్చింది గరీబోనికి ఎవరికి ఇస్తాం, భూములు ఎవరికి ఇస్తాం, ఇలా ఇంద్రమ్మలు ఎవరికి ఇస్తాం, మా ఎంపీడో ఎంఆర్ఓ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే మనం ఇచ్చేది కూడా ఇంద్రమ్మ ఇల్లు 10 సంవత్సరాల మన నియోజకవర్గంలో ఇల్లు రాలే. ఇలా ఇల్లు మనకు ప్రతి గ్రామంలో వస్తున్నాయి. రెండో ఫేజ్లో కూడా ఇప్పుడు మా ఎంపీడో ఇక్కడ ఉన్నారు, మా ఎంపీడో ఉన్నారు. ఇక్కడే గుడిసె లేని ఈ ప్రాంతం చూడాలని నా కోరిక. 100% గుడిసెలు ఉండకూడదు. గుడిసె లేని మన లక్ష్మీనాయక్ తండ, గుడిసె లేని మన యాజాన తండ, మన ఫకీర్ నాయక్ తండ, ఇవన్నీ కూడా గుడిసె లేకుండా ఉండాలని. బోర్ మన గణేష్ ఊరికి రోజు వచ్చి అడిగింది ఆ శివల అన్నా జర బోరి అంటే గణేష్ బోర్ ఇచ్చినప్పుడు బోర్ నీళ్ళు పడ్డాయి, సంతోషం. ఇంకొక బోర్ సుమారు 100 బోర్లు వేసినాం. ఫారెస్టుల పర్మిషన్ తీసుకొని 100 బోర్లు ఇక్కడే మన ఫారెస్టులు ప్రాబ్లం చేసినా కానీ అప్పుడు డిఎఫ్ఓతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని 100 బోర్లు ఈ ప్రాంతాలు వేసింది. నేను వచ్చినాక తప్పకుండా మళ్ళొకసారి వస్తాం. ఇంకా టైం లేదు. బోర్ 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 బోరు ఒకటి మన కామరెడ్డి నుంచి యాచరకు బస్సు వస్తుంది. పండగల రోజు స్కూల్ బంధువులు వస్తలేదు, మహిళలకు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. మార్నింగ్ పూట ఈవినింగ్ పూట వస్తుంది, మధ్యాహ్నం పూట ఒకసారి మీరు డిఎం గారితో మాట్లాడదు బాగుంది. ఏం మాట్లాడాలి నేను చెప్తా. మధ్యాహ్నం ఒక పూట ఇప్పుడు నువ్వు పోయి మీరు సర్పంచులు పోయి ఆ డీగా దగ్గర పోండి, ఎలక్ట్రిసిటీ తీర్మానం ఇచ్చేచ్చినాం సార్. ఇచ్చినాం. మళ్ళీ పోయి ఒకసారి పోండి. ఒక అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఫకీర్ నాయక్ తండ బోర్ సార్, ఎట్లా చేసి బోర్ అది